హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను, వినండి. మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెప్తూ సంపాదించేవాడు. వయసు మీద పడ్డంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకొని బతుకుతూ ఉండేవాడు. ఓ రోజు పొరుగురికి భిక్షాటనకి పోయి సాయంత్రం వేళ ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమైన కావు కావు అని అరుస్తున్న కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకొని ఇంటికి తీసుకుని వచ్చాడు. కాలికి ఆకుపసరి వేసి కట్టు కట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టి పోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లవారకు ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టివైపు వెళ్ళాడు. అప్పటికే కావు కావు అంటూ తన కాలికి అడ్డం వస్తూ తనపైన తన్నుతూ వెంటాడింది కాకి. పొద్దున్నే ఏంటిది, ఇందాక దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడుగైపోయాడు. మళ్ళీ కాకి కావు కావు అని అరుస్తూ అడ్డు వచ్చింది. ఏమైంది దీనికి అనుకుని రామదాసు కళ్ళు బాగా నులుముకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకుని ఉంది. రామదాసు వెంటనే కాళ్ళు వెనక్కి వేసి కర్ర అందుకొని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్న చెట్టులోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయి ఉంటే పాము పైన కాలు వేసి ఉండేవాన్నే కదా, అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది కదా, ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దాని వైపు చూశాడు. అది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆయన తనకు చేసిన మేలుకు ఈపాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞతాభావంతో రామదాసు వైపు చూసింది. మిత్రులారా, మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.